మాజీ మంత్రివర్యులు అంబటి మా ఆప్తులు ఆదర్శనీయమైన నాయకత్వం వహించినటువంటి అంబటి రాంబాబు గారిపై జరిగినటువంటి దాడిని యావత్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ ఖండిస్తున్నారు. దీన్ని ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే అనైతికంగా మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి లోకేష్ గారు మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఒక సమర్థవంతమైన నాయకుడిగా మరి ఇరిగేషన్ శాఖ మార్చులుగా సమర్థవంతంగా పాలన అందించి జగన్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ మరి ఆయన నాయకత్వంలో మాలాంటి ఇతర నాయకులకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వ పటిమతో ఉన్నటువంటి రాంబాబు గారిని మరి అతని మోరల్గా వీక్ చేయాలన్నటువంటి తపనతో కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడంటే ఎలా ఉండాలన్న దానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకిత భావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. అతనికి అత్యంత ఆప్తుడిగా సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న రాంబాబు గారి నాయకత్వాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మేము కూడా అతనికి అండగా ఉంటామని మరి అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలకాలం ఆయన అంటే నడుస్తామని మీకు తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి బలమైనటువంటి నాయకుల్ని మరి ఇటువంటి చర్యల ద్వారా మరి నష్టపెట్టాలన్నటువంటి ప్రయత్నం మరి నిస్పృహకు చేయాలన్నటువంటి తాపత్రయపడుతున్నారేమో కానీ రాంబాబు గారు మొదటి నుంచి కూడా మరి హౌస్లో కానీ మరి పార్టీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా పార్టీకి అండగా ఉండేటటువంటి నాయకుడు. అది మరింత పటిష్టంగా ఉండే విధంగా ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఆయన ఈ ప్రవర్తనని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎప్పుడూ జగన్ గారికి ఇలాగనే అండగా ఉండాలని ఆయనతో పాటు మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకు ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ఈ కూటమి పాలన ఉందనేది ఒకసారి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూశారు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ రకమైనటువంటి దాడులు చేశారు కూటమి నాయకులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏ రకంగా ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా ఏ రకంగా చేశారనేది మీ అందరికీ తెలుసు, క్లియర్గా చూసాం. ఆ రోజున అంబటి రాంబాబు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో రకరకాల కొవ్వు పేర్లు చెప్పడానికే అసహ్యంగా ఉండేటువంటి మాటలు మాట్లాడి ఎప్పుడైతే సిబిఐ అందులో పంది కొవ్వు కలవలేదు, పశువుల కొవ్వు కలవలేదు, చేప నూనె లేదు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు దెబ్బతిన్నామని చెప్పేసి పోస్టర్లు పెట్టి ప్రచారం ఉంది 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 వెంకటేశ్వర స్వామి గారి లడ్డులో ఈ యొక్క కొవ్వు కలిసింది కలిసింది కలిసిందని చెప్పేసి పోస్టర్లు వేసి ఊరూరు పోస్టర్లు వేసి వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి చూశారు. మరి అంబటి రాంబాబు గారు ఇలా పోస్టర్లు వేయడం ఇది తప్పు, ఇలా వెంకటేశ్వర స్వామి గారి లడ్డుని కానీ అపవిత్రం చేయొద్దు, ఏ దేవుని యొక్క ప్రసాదాన్ని కూడా ఇలా చేయొద్దు అని చెప్పేసి అలా కానీ మీరు చేసి ఈ పోస్టర్లు వేశారు, వీటిల్ని తీయకపోతే రేపు మేమే వచ్చి దాన్ని తీసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి, ఇలా వేయడం వలన గొడవలు జరిగేటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి ముందుగా చెప్పడం జరిగింది. మరి గుడికి వెళ్ళారు, ఆ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అపవిత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు.
దీనికి పాప పరిహారం కావాలని చెప్పేసి పూజ చేయించుకొని వచ్చేటప్పుడు ఎంత దుర్మార్గంగా కర్రలు పట్టుకొని వారి మీద దాడి చేస్తూ మాట్లాడుతూ బూతులు తిడుతూ, అంటే అవి చెప్పడానికి కూడా నోరు రావట్లా. ఒక ఆడమనిషి మగవాళ్ళని పట్టుకొని నువ్వు మగవాడివైతే రా, దేనికి రావాలో అర్థం కాదు. నువ్వు మగవాడివైతే రా, లం కొడక, నీకు చేతనైతే రా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవరికి పౌరుషం రాదు. పొరపాటున ఎవరు ఆ ఒక, ఇప్పుడు మీరున్నారు మీడియా మిత్రులు కాబట్టి మిమ్మల్ని తిడితే మీరు కూడా రివర్స్ అంటారుగా. ఎవరో ఒకరు ఎవరినైనా సరే నన్నైనా ఖచ్చితంగా తిరిగి అనాల్సిందే. ఎందుకంటే నా అహం, మనుషులు ఆ అహం చల్లారాలంటే దానికి తగ్గటువంటి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అది తెలియదు, అది తెలియకుండా వచ్చేస్తుంది. అరే రే దానికి క్లియర్గా చెప్పారు వెంటనే. దాన్ని నా వయసుకు సంబంధించి నేను పొరపాటున ఆ యొక్క పరిస్థితుల్లో నేను అట్లా అనాల్సి వచ్చింది, అనకుండా ఉండాల్సింది అనేటువంటిది ఇదే ప్లేస్లో అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే, అంటే ఇంకేం చేయాలా క్షమాపణలు అంటే తను రియలైజ్ అయ్యారు. అంబటి రాంబాబు గారు రియలైజ్ అయ్యి క్లియర్గా అలా అనకుండా ఉండాల్సింది, నా వయసులో నేను అలా అనకుండా ఉండాల్సిందని అంటే, అరే రే 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 ఏం జరిగింది? పోలీసు వారి దగ్గరుండి, టీడీపీ వారి దగ్గరుండి కర్రలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద రకరకాలుగా పోలీసు వారు ఎవరిని తీసుకొని వచ్చారు? ఒక టీడీపీ నాయకులే కదా, నాయకులేం పక్కనే ఉన్నారు దగ్గరలో. కానీ ఆడవాళ్ళ మెడల్లో చైన్ లాక్కొని దొంగతనాలు చేస్తారు చూడు. పోలీసు వాళ్ళకు జైల్లో ఉండేటువంటి వాళ్ళని, పోలీసు కేసుల్లో రికార్డుల్లో ఉండేటువంటి వాళ్ళని కలెక్ట్ చేశారు. అక్కడ దొంగతనాలు చేసే వాళ్ళని, గంజాయి తాగేటువంటి వాళ్ళని, దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళనందరినీ తీసుకొని వచ్చి దాడులు చేయడానికి తీసుకొని వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి ఏం హామీ ఇచ్చుంటారు? అరే మీకు 2 నెలలు హ్యాపీగా చైన్ లాక్కుండ్రా, మీరు ఇష్టం వచ్చినట్టు గంజాయి అమ్ముకుండ్రా, మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీలు చేయండిరా, మిమ్మల్ని ఏం చేయమని పోలీసు వాళ్ళు చెప్పకపోతే అంత అరాచకంగా ఇక్కడికి వచ్చి రాంబాబు గారి ఇంటి మీద, రాంబాబు గారి ఆఫీసు మీద ఒక దుర్మార్గంగా అద్దాలు పగలగొట్టి, ఆ కార్లు పగలగొడుతూ ఇంటి మీదకి వచ్చి బూతులు తిడుతూ ఇంత అరాచకంగా చేశారే. చాలా దుర్మార్గమైనటువంటి క్రీడ ఇది. చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులకు మీకు చెప్తున్నా, ఇదే పేద వర్గాలకి మీరంతా ధనిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా దాడులు చేయడం చూయిస్తున్నారు మీరు. మరి రేపు పేద వర్గాలు కానీ ఇది నేర్చుకుంటే, పేద వర్గాలే ఇదే కరెక్ట్ కదా అని అనుకొని నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్నే రేపు అమలు చేయాలనుకుంటే, మీరు కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని కూడా వదిలిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామాల్లో ఉండేటువంటి చాలామంది మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమాయకులు, రైతుల పరంగా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళ పరిస్థితులు రేపేంటి? పొలాలను వదిలిపెట్టుకొని పోవాలా? కానీ ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం.